బిగ్ బాస్ హౌస్‌లో 13వ వారానికి సంబంధించిన క్యాప్టెన్సీ టాస్క్‌లో భాగంగా ఎక్స్ హౌస్‌మేట్స్ ఇంట్లోకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో భాగంగానే ప్రేరణ వర్సెస్ అలాగే తనూజ అన్నట్టుగా ఈ టాస్క్ అయితే కొనసాగింది. ఈ టాస్క్ అయితే లక్ బేస్ మీద ఆధారపడి ఉంటుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రేరణతోటి ప్రాణం పెట్టి ఆడినప్పటికి కూడా తనూజ అయితే ఓడిపోవడం జరిగింది. ఈ టాస్క్ ఏంటనేది ఒక్కసారి చూస్తే గనక ఇక అటు ఇటు పోల్స్‌కి రోప్స్ కట్టుంటాయి. ఆ రోప్స్ త్రూ అవతలకెళ్ళి ఆ బాల్‌ని తీసుకొనొచ్చి గోల్ టైప్‌లోని ఒక హోల్‌లో ఎయ్యాలి. ఇలా 5 బాల్స్ ఉంటాయి. ఈ 5 బాల్స్ 1 బై 1 తీసుకొని వచ్చి గోల్స్ లాగా ఎయ్యాలి. అయితే ఇందులో ప్రేరణ అలాగే తనుజ చాలా అంటే చాలా అద్భుతంగా ఆడినప్పటికీ కూడా ప్రేరణకి లక్క కలిసి రావడంతో 5 గోల్స్ కూడా ఏసింది. అయితే ఈ టాస్క్ దాదాపుగా లైవ్‌లో 1 అవర్ జరిగినప్పటికీ కూడా ప్రాణం పెట్టి ఆడింది తనుజ అయితే మాత్రం. తనుజకి కొంచెం లక్కు కలిసి రాకపోవడం వల్ల ఈ టాస్క్‌లో అయితే ఓడిపోయిందని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే లక్ బేస్ మీద ఆధారపడిందే ఈ టాస్క్ అయితే జరుగుతుంది. ఎందుకంటే ప్రేరణతోటి ఎంత అద్భుతంగా ఆడినప్పటికీ కూడా తనుజ అయితే చివరికి 5 గోల్స్ వేయలేకపోయింది. ఎందుకంటే బాల్ దొర్లుతూ వెళ్లి ఆ హోల్‌లో పడాలి. అలా లక్ బేస్ కలిసి రావడం వల్ల ప్రేరణ అయితే ఈ టాస్క్‌లో విన్నర్ అయింది. ఇక చివరగా లక్ కలిసొస్తది తనూజ అనేటప్పటికైతే తనూజ ఎప్పుడు కూడా అంత ఈజీగా నెగ్గదు కదా! ఏ టాస్క్‌లో కూడా ప్రాణం పెట్టి ఆడినప్పటికీ కూడా లక్ అనేది కలిసి రాదనే చెప్పొచ్చు తనూజకి. అందులో భాగంగానే ప్రేరణతోటి ఓడిపోవడం అయితే జరిగింది ఈ టాస్కు. ఎట్టకేలకు ప్రేరణ అయితే సూపర్‌రా! నువ్వు చాలా బాగా ఆడావు తనూజ. కానీ నాకు లక్ కలిసి రావడం వల్ల నేనైతే విన్నర్ అయ్యాను గానీ, నీతో టాస్క్ ఆడడం అంటే మామూలు విషయం కాదనైతే ప్రేరణ కూడా లైవ్‌లో ఒప్పుకుంది. ఎందుకంటే తనుజ టాస్క్ అంటే ప్రాణం పెట్టి ఆడుతదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎట్టకేలకు ప్రాణం పెట్టి ఆడినప్పటికీ కూడా ఈ టాస్క్‌లో ఓడిపోయినందుకు హౌస్‌మేట్స్ కూడా చాలా అంటే చాలా బాధపడ్డారు. అందరూ వచ్చి నైస్ తనుజ చాలా బాగా ఆడావు. నీకులాగైతే మేము ఆడలేము. కానీ ఓడిపోవడం అనేది ఎందుకు జరిగిందంటే లెగ్ ప్రావర్ చేయకపోవడం వల్ల ఓడిపోయావు గానీ, లేదంటే నువ్వు 100% విన్నర్ అయ్యేదానివి. 100% ప్రాణం పెట్టి ఆడావని భరణి కూడా మెచ్చుకున్నాడు. అలాగే డెమన్ పవన్ మెచ్చుకున్నాడు. ఎమాన్యుయల్ కూడా మెచ్చుకున్నాడు. ఎట్టకేలకు ప్రేరణ వర్సెస్ తనూజ అన్నట్టు కొనసాగినప్పటికి కూడా ప్రేరణ ఈ టాస్క్‌లో అయితే విన్నర్ అయింది. సో, చూడాలి మరి కెప్టెన్ కంటెండర్‌గా తనూజ ఉంటదా లేదా అనేది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానెల్.